విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామారాయపురంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. గత నెల 25వ తేదీన జరిగినటువంటి ఒక దొంగతనంలో మా మీద అభాండారాలు వేశారు, మమ్మల్ని అనుమానిస్తున్నారు అనే ఒక మనస్తాపంతో ఆ తల్లి కొడుకు చనిపోవడానికి ఈరోజు రైల్వే ట్రాక్ పైకి వెళ్ళారు. ఆ కన్న తల్లి పేరు ఎంతైనా సరే, ఒక కన్న తల్లి పేరు కదా, అంత వేగంగా కొడుకుని చంపుకోవడానికి ఇష్టపడదు. కనుక కరెక్ట్గా ట్రైన్ వచ్చిన టైంకి ఇద్దరు కూడా ట్రాక్ పైన నిల్చున్నారు. కరెక్ట్గా ఆ ట్రైన్ వచ్చిన టైంకి ఆ అబ్బాయిని బయటకు నెచ్చేసి ఆ తల్లి తిరిగి లోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించాయి. కానీ ఈరోజు ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు తగ్గుకున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఆ గ్రామం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక దొంగతనం చేశారనే ఒక అనుమానించడంతో, ఒక మనస్తాపంతో ఈ రోజు ఈ ఘటన జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే దొంగతనం పైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీస్ స్టేషన్ కూడా పిలిచినప్పటికీ ఆ టైంకి అక్కడ పోలీసులు కానీ అంటే ఆ వచ్చిన టైంకి అక్కడ ఎస్ఐగా లేకపోవడంతో మళ్ళీ వెనుతిరిగి వెళ్ళి ఈ ఘటనకైతే మనస్తాపంతో పాల్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపైన ఏం చెప్తారు ఏంటి మనతో పాటు మాట్లాడడానికి సంతకవిటి సంబంధించినటువంటి పిఎస్ సంబంధించినటువంటి ఎస్ఐ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ కేసు ఏం జరిగింది ఏంటి? ఈరోజు మనస్తాపంతోనే ఒక నిండు ప్రాణం బలికొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ దొంగతనం అనేది ఎలా జరిగింది ఏంటి, ఎవరు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వీళ్ళపైన అసలు ఏం జరిగింది ఏంటి? మనకి సంతకవిటి మండలం రామరాయపురం విలేజ్ చెందినటువంటి పైడి మన్మథరావు తన ఇంట్లో మే 25, 2026 తేదీన సుమారుగా 4 తులాల బంగారం మరియు 10,000 రూపాయలు క్యాష్ పోయిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వగా, దాని మీద మనం 16/6/2026 తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి అనంతరం మనం సుమారుగా 9:30 గంటల సమయంలో కంప్లైంట్లో నాకు పలానా ఎన్ని చిరంజీవి మరియు వాళ్ళ అమ్మగారి కళావతి మీద నాకు అనుమానం ఉందని చెప్పి రిపోర్ట్ మెన్షన్ చేయగా, అతని యొక్క రిపోర్ట్ మేరకు మనం వాళ్ళిద్దరిని కూడా నోటీస్ చేయడం జరిగింది. స్టేషన్ రమ్మని చెప్పి మనం నోటీస్ చేసి మార్నింగ్ అరౌండ్ 9:30 ఆ సమయంలో నోటీస్ చేయగా, వాళ్ళు మధ్యాహ్నం 1:30 ఆ సమయంలో స్టేషన్ రాగా, అప్పటికే నేను అదర్ డ్యూటీపై స్టేషన్ విడిచి అరౌండ్ 12:30 ఆ సమయంలో బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు 1:30 ఆ సమయంలో స్టేషన్కి రాగా, స్టేషన్లో ఉన్న మన సిబ్బంది ఎస్ఐ గారు లేరు కాబట్టి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత వద్దని చెప్పి రేపు రండి అని చెప్పి పంపించగా, అప్పటికే ఊళ్ళో జరిగిన సంఘటనల కారణంగా మరియు ఈ ఎవరైతే మనకి రిపోర్ట్ ఇచ్చారో మన్మథరావు మరియు వాళ్ళ బ్రదరు మణికంఠులు వాళ్ళు కొంచెం హ్యూమిలేట్ చేశారని చెప్పి, మా మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి, ఈ విధంగా మేము మనస్తాపం చెందుతున్నామని చెప్పి రైల్వే ట్రాక్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు రైల్వే పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా, వాళ్ళ ఇంక్వెస్ట్లో కూడా మాకు సో పర్సన్స్ ఇద్దరు కూడా మా మీద పోలీసు వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల మాకు ఈ విధంగా పరువు నష్టం జరిగింది, మా యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయింది విలేజ్లో, మేము ఇంకా బతకడం వేద్దాం అని మనస్తాపం చెంది రైల్వే ట్రాక్ వెళ్ళి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించగా, ఆ సమయంలో వాళ్ళ మదరు ఎవరైతే కుమారుడు ఉన్నాడో అతన్ని తల్లి ప్రేమతో బయటికి నెట్టేయడం వల్ల కుర్రవాడు చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది. అయితే వాళ్ళ మదర్ మాత్రం చనిపోవడం జరిగింది. దాని మీద రైల్వే పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మా దగ్గర ఏదైతే దొంగతనం జరిగిందో దాని వరకు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అంటే ఆ దొంగతనం అనేది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ దొంగతనానికి వీళ్ళపైన ఆపాదించారంటూ ఈరోజు మహిళ ప్రాణాలు కోల్పోయారు. అసలు వాస్తవంగా మీ యొక్క దర్యాప్తులో ఏం జరిగింది, ఇంకా దర్యాప్తు కంటిన్యూ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది ఏంటి? దొంగతనం ఎప్పుడు జరిగిందనేది ఆ పర్సన్ కూడా తెలియదండి. ఎందుకంటే ఈ బీరువా తాళాలు కానీ ఇంటి తాళాలు కానీ వేసినట్టుగా ఉన్నాయి. బట్ ఏంటంటే అతను నేను చెప్పిన పర్టికులర్ డేట్లో ఆ అమౌంట్ ఉంది, ఏదో అమౌంట్ అవసరమని చెక్ చేసుకోగా ఒక 10,000 యాక్చువల్గా అతను 22,000 అమౌంట్ బీరువాలో పెట్టగా ఒక 10,000 క్యాష్ మిస్ అవడంతో ఇంకా గోల్డ్ కూడా ఉందో లేదని చెక్ చేసుకోగా గోల్డ్ కూడా మిస్ అయ్యింది. బట్ ఏంటంటే మన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏమైనా ఉంటే తెలియపరుస్తామండి. ప్రస్తుతం ఆ గ్రామ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? మీరు రియల్గా చూశారు కదా, అక్కడ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే మృతురాలకి సంబంధించిన కుమారుడు ఉన్నాడు, కుమారుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని గాయాలతో బయటపడ్డారని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కుమారుడు పరిస్థితి ఏమైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో? ప్రస్తుతం ఎలా ఉంది? కుమారుడు పరిస్థితి అయితే ఆరోగ్య దృష్ట్యా ఇబ్బందికరం ఏం లేదు, చిన్న చిన్న ఇంజరీస్తో బయటపడడం జరిగింది. కుమారునికి అయితే ఆరోగ్య విషయంలో కానీ ప్రాణాపాయం అయితే ఏం లేదు. ప్రెజెంట్ అయితే ఎవరైతే వాళ్ళ మదర్ చనిపోయారో వాళ్ళకి మాత్రం జీఆర్పీ పోలీసు వాళ్ళు ఇప్పుడే
ఇంక్వెస్ట్ పూర్తి చేసి పంచనామా అనంతరం ఇప్పుడు బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం మనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పుడే విలేజ్‌లోకి బాడీని తీసుకొచ్చి బాడీని క్రిమేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒకటే చెప్పొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఏదైతే ఈ యొక్క దొంగతనం అనేది జరగడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పైన అనుమానించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే దొంగతనం జరిగింది, ఎవరింట్లో జరిగిందో వాళ్ళే ఇక్కడ కేవలంగా ఇద్దరు పేర్లు మాత్రం ఇచ్చారు. వాళ్ళపైన మేమైతే ఒకసారి ఎంక్వైరీకి పిలిచి ఆ టైంకి మేము బయట డ్యూటీ పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఘటన అయితే జరిగిందంటే ఒకటి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాశారు. కేవలంగా మా పైన ఇటువంటి అపాధ చేశారు, మరి మేము ఇక్కడ మళ్ళీ సమాజంలో ఉండలేమనే ఆలోచనతో ఈరోజు ఈ విధంగా మేమైతే చనిపోతున్నాం అంటూ కూడా ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా మనతో కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే ఆ కుమారుడు ఉన్నారో, ఆ చనిపోయినటువంటి కళావతి యొక్క కుమారుడు ఎవరైతే చిరంజీవి ఉన్నారో, ప్రస్తుతం చూసుకుంటే అతని పరిస్థితి కూడా ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్టు కూడా మనతో కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.